ద గ్రేట్ పీజేఆర్ గారి రాజకీయ వారసురాలు. జై కాంగ్రెస్, జై పీజేఆర్, రేవంత్ అన్న నాయకత్వం, నవీన్ యాదవ్. నెక్స్ట్ పీజేఆర్ అంటారు నవీన్ యాదవ్ అని. జూబ్లీ హిల్స్ గడ్డ మీద కదిలే జన యుద్ధమై మూడు రంగుల జెండను ఎత్తిన సంతోషం అనిపిస్తుందమ్మా, ఎందుకంటే ఇలాంటి సమయంలో పీజేఆర్ లాంటి లీడర్ ఉండడం చాలా అవసరము. అంటే వాస్తవానికి మొన్న ఎలక్షన్స్ లో పీజేఆర్ గారి ఏఐ వీడియో ఏదైతుందో ఆయన స్వర్గం నుంచి వచ్చి ప్రచారంలో పాల్గొని పెద్దమ్మ గుడికి తీసుకెళ్లి అక్కడ అమ్మవారి దర్శనం చేయించి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళా కానీ ఇంకా కూడా ఆయన చేసిన పనులు గుర్తు చేసుకోవడము, అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు కాదు. దానం నాగేందర్ పీజేఆర్ గారి డ్రైవర్ అని చెప్పేసి గతంలో. డ్రైవర్ అని కాదు కానీ అనుచరులు ఉండే. సిబిఎన్ చంద్రబాబు నాయుడు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు కుమ్మకే ఖైరతాబాద్ లో అటు విజయరామారావు అనే టీడీపీ నుంచి నిల్చోబెట్టి రాజకీయాలన్నీ మనం పీజేఆర్ గారు 2008 లో చనిపోయినారు. సో చనిపోయినాడు ఏం జరిగింది అసలుకి ఆ స్టేజ్ పైనే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం స్టేజ్ దగ్గరికి వెళ్ళే తరుణంలో నడుచుకుంటూ స్లోగన్స్ ఇస్తూ అక్కడే కొలాప్స్ అయ్యారు నాన్న. సో ఆయన పీజేఆర్ గారు చనిపోయినాక ఈ డీలిమిటేషన్ అయినాక ఒకటి తమ్ముడికి ఒకటి మీకు అన్నట్టు అయిపోయిందంటారా? అట్లా కాదు, నేను అప్పటికే విష్ణు NSUI నేషనల్ లెవెల్లో ట్రెజరర్ ఉండే, రాహుల్ గాంధీ గారి టీంలో రాహుల్ గాంధీ గారు NSUI ప్రెసిడెంట్ ఉండే, ఈయన ట్రెజరర్ ఉండే. అక్కడ ఉన్న రోజులు కూడా పార్టీ మారుతుంది అని కేటీఆర్ గారు నన్ను 2 సార్లు అడిగినా నేను ఒకటే చెప్పిన, అలాంటి సిచ్యువేషన్స్ వస్తే బీజేపీలోకి వెళ్ళిపోతుంది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మన గెస్ట్ ద గ్రేట్ పీజేఆర్ గారి రాజకీయ వారసురాలు విజయారెడ్డి గారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్కారం. బాగున్నారా అక్క? బాగున్నామా. మళ్ళీ జోష్ కనబడుతుంది. ఖైరతాబాద్ ఉప ఎన్నికలతో పాటు మన జూబ్లీహిల్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? నవీన్ యాదవ్ కి సొంత తమ్ముడులాగా సపోర్ట్ చేస్తున్నారు. మంచి అనిపిస్తుందమ్మా, ఎందుకంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ యాక్చువల్ గా పీజేఆర్ గారు చాలా ఆయన మూలాలునే పాత నియోజకవర్గంలో భాగం జూబ్లీహిల్స్. తెలంగాణ వచ్చినాక ఫస్ట్ టైం అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ విన్ కావడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కాంబినేషన్స్ లో లాస్ట్ 3 టైమ్స్ నుంచి సీట్ దూరం అయింది. కానీ ఈసారి ఇటు రేవంత్ రెడ్డి గారి పాలన, అదేవిధంగా నవీన్ యాదవ్ అభ్యర్థత్వం, అందరి కృషి తోటి అక్కడ కాంగ్రెస్ జెండా ఇదయింది. కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది. అన్ని కలిసి వచ్చినాయి. కరెక్ట్ వర్కౌట్ అయింది కాబట్టి డెఫినెట్ గా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ప్రజలకు చాలా పండగ లెక్క అనిపించింది. ఎందుకంటే పీజేఆర్ గారు ఉన్నప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చిందని, మా పార్టీ మళ్ళీ పవర్లోకి వచ్చిందని ప్రజలు కూడా, అక్కడ నియోజకవర్గ ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు. కాబట్టి మంచి వాతావరణం అయితే ఒకటి ఏర్పడింది. రైట్. కాంగ్రెస్ పార్టీ అంటే పీజేఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ. క్యాండిడేట్ నవీన్ యాదవ్ కూడా పీజేఆర్ గారిని బాగా అంటే ఎన్నికలకు ఉపయోగించుకున్నారు అనుకోవచ్చా? ఎన్నికలకి ఉపయోగించుకోవడానికి అందరు కూడా ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు నిజంగా ఎవరు పీజేఆర్ గారి అడుగుజాడలో నడుస్తారు, ఎవరు యాక్చువల్ గా పీజేఆర్ గారి క్లెయిమెంట్స్ చూసి ఓటేసినట్టు అనిపించింది. ఎందుకంటే మొన్న ఎలక్షన్ లో మీరు చూసారు, పదే అందరు కూడా పీజేఆర్ గారి పేరు తీసుకున్నారు. ఆ కాన్స్టిట్యున్సీ అలాంటిది. పార్టీలకు అతీతంగా పీజేఆర్ గారి ముద్ర అక్కడ ఉన్నది. సో అందరు ట్రై చేశారు, కానీ ఆయన అడుగుజాడలో నవీన్ యాదవ్ నడుస్తారనే నమ్మకంతో పీజేఆర్ గెలిపించారు. పీజేఆర్ గారితో చేసిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక జిద్దుకి అక్కడ మళ్ళీ కాంగ్రెస్ రావాలని, నవీన్ యాదవ్ ఆ బాటలో నడుస్తాడని ఒక నమ్మకంతో
గెలిపించుకోవడం జరిగింది. నెక్స్ట్ పీజీఆర్ అంటారు నవీన్ యాదవ్ అని. మంచి సంతోషం అనిపిస్తుందమ్మా, ఎందుకంటే ఇలాంటి సమయంలో పీజీఆర్ లాంటి లీడర్ ఉండడం చాలా అవసరము. అలాంటి ఒక నవీన్ యాదవే కదా, అందరు కూడా పీజీఆర్ లెక్క ఇంకా నెక్స్ట్ పీజీఆర్లు కావాలా, అలాగే ప్రజలకు అంకిత భావంతో పనిచేయాలా. మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి మీటింగ్ లో చెప్తా ఉన్నారు పీజీఆర్ గారి గురించి. ఆ ఇన్స్పిరేషన్ అందరు కూడా తీసుకుని ముందుకెళ్లాలని ఆయన ఎన్నో ప్రోగ్రామ్స్ లో కూడా, మేం కాదు పబ్లిక్ స్పీచ్ లో ఆయనే చెప్పారు. సో ఆ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ దిశగా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క నాయకులు కూడా అట్లా పనిచేయాలా, ఆ కమిట్మెంట్ తోటి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మహా నాయకులను అందించిన పార్టీ, ఇటు వైఎస్ఆర్ గాని అందరు పెద్ద పెద్ద మహా నాయకులను అందించిన కాంగ్రెస్ పార్టీ. పీజీఆర్ గారు ఒక పీజీఆర్ కాదు, ఇంకా చాలా మంది పీజీఆర్లు కూడా రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఓకే, పీజీఆర్ గారు ఒక సభలో రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడినారు. అంటే దోమల్గూడలో ఇంట్లో నేను కాలేజ్కి వెళ్తుంటే చూస్తుంటే పీజీఆర్ గారి ఇంటి దగ్గర చాలా పబ్లిక్ ఉంటుండే అని చెప్పేసి, ఎవరైనా మీతో పర్సనల్ గా మాట్లాడినారా పీజీఆర్ గారి గురించి? మీతో మాట్లాడడం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటామంటే అందరు మాట్లాడినప్పుడు పర్సనల్ విషయాలు పర్సనల్ గా ఉంటాయి. డెఫినెట్ గా అందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇది రేవంత్ రెడ్డి గారు కూడా పీజీఆర్ గారు అంటే ఒక మంచి రికార్డ్స్ ఉన్నది. ఆయన నాయకత్వ ఇవి చూసి అందరు కూడా ఇంప్రెస్ అయ్యారు. నేను అనుకోవడం పీజీఆర్ గారి నాయకత్వం ఒక దిక్సూచి లాంటిది. కాబట్టి ప్రజలందరూ కూడా నాయకులుగా లీడర్స్ గా అనుకున్న వాళ్ళందరికీ కూడా ఎక్కడో ఒక దగ్గర ఆయన టచ్ చేసి ఉంటారని అనుకుంటాను. పర్సనల్ గా మాట్లాడే అన్ని కూడా మనం చెప్పలేం, కానీ డెఫినెట్ గా మంచి లీడర్ అని ఆయన ప్రతి మీటింగ్లలో చెప్తుంటారు. సో నాకు తెలిసి పర్సనల్ ర్యాపో కన్నా యాజ్ అ లీడర్ అందరు కూడా అడ్మైర్ చేస్తారు పీజీఆర్ గారు. అంటే వాస్తవానికి మొన్న ఎలక్షన్స్ లో పీజీఆర్ గారి ఏఐ వీడియో ఏదైతుందో, ఆయన స్వర్గం నుంచి వచ్చి ప్రచారంలో పాల్గొని పెద్దమ్మ గుడికి తీసుకెళ్లి అక్కడ అమ్మవారి దర్శనం చేయించి ర్యాలీలో రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ ఇద్దరి పైన చెయ్యేసిన వీడియో ఎమోషనల్ గా అనిపించింది. ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా అది కూడా చాలా ప్లస్ అయింది అనుకోవచ్చా ఎలక్షన్స్ కి? సరే, ఎవరెవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉండే డెఫినెట్ గా పీజీఆర్ గారి ముద్ర అయితే బాగా కనిపించినది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళా కానీ ఇంకా కూడా ఆయన చేసిన పనులు గుర్తు చేసుకోవడము, అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు కాదు, ఆయనతో ఉన్న అనుబంధం కానీ, ఈవెన్ ఒక ఇంట్లో ఉన్న గృహిణులు కూడా పీజీఆర్ గారి గురించి చెప్పి ఎమోషనల్ అయిన సీన్ చూసాం మేము. ఈ 10-15 రోజులు ఎప్పుడైతే క్యాంపెయిన్ చేశామో అవన్నీ కూడా క్లియర్ కట్ గా చూపిస్తా ఉండే. ఎక్కడ ఉన్నా కానీ పీజీఆర్ గారి రిఫ్లెక్షన్ అయితే మాకు జూబ్లీహిల్స్ లో కనిపించింది. అది బాగా కలిసి వచ్చిన అంశం. దాంతో పాటు మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు కూడా పనిచేసిన కష్టం కూడా అందులో భాగము. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్న పథకాలు కానీ అవన్నీ కూడా ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. కొంచెం మా ప్రచారం లేట్ అయ్యేసరికి ఏదో బీఆర్ఎస్ వాళ్ళు ఫాల్స్ ప్రపగండ చేశారు, పథకాలు అందుతలేవు, అది అందుతలేవు, ఇది అందుతలేవు అని. కానీ ఎప్పుడైతే క్లియర్ కట్ గా మేమందరం కూడా ఫీల్డ్ లోకి దిగినాక చెప్తుంటే ప్రజలు కూడా యాక్సెప్టెన్స్ పెరిగింది. డెఫినెట్ గా 10 ఏళ్లలో జరిగిన ధ్వంసాన్ని రిపేర్ చేయడానికి 2 years సరిపోవని వాళ్ళు కూడా నమ్మారు. మాకు టైం ఇవ్వాలని ఇస్తామని వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడే అనుకున్నాం మేము జూబ్లీహిల్స్ సీట్ కైవసం చేసుకుంటామని. దీంట్లో ఇందులో ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్స్ లో విజయంలో భాగం అటు సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి కింద స్థాయి కార్యకర్తలు, మంత్రులు అందరిది కూడా అటు నవీన్ యాదవ్ అందరం కూడా కలిసి ప్రజలది, పీజీఆర్ గారి అభిమానులది అందరిది కూడా కలిసి కట్టి రిజల్ట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పాలన ఇవన్నీ కూడా ముఖ్యంగా పీజీఆర్ గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ 2009 బిఫోర్ జరిగినాయి. సో అప్పుడు ఖైరతాబాద్, ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గం ఉండే, అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు గెలిచినారు. ఆ తర్వాత 8 పీజీఆర్ గారు చనిపోగానే 9 లో మళ్ళీ విష్ణువర్ధన్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసినారు. అప్పుడు మీరు ఖైరతాబాద్ ఎందుకు ట్రై చేయలేదు? చేసినాం మేము. యాక్చువల్ గా ఆ టైంలోనే 2009 లోనే నేను ఖైరతాబాద్ డీలిమిటేషన్ అయినప్పుడు ఖైరతాబాద్ అసలు నానా ఇది అయినప్పుడు కొంతమంది ఢిల్లీ పెద్దలే చెప్పారు మనకి, ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీలో డెఫినెట్ గా మీ కుటుంబానికి ఇద్దరికి రిప్రజెంటేషన్ కి మేము ఛాన్స్ ఇస్తామని అన్నారు. మేము కూడా ఉట్టి పేరు పెట్టుకునే కాదు, ప్రజల్లో ఉండే అడిగాము. అఫ్ కోర్స్ 2009 లో మాకు ఇవ్వకపోయేసరికి సరే అప్పుడు కూడా దానం నాగేందర్కి ఇచ్చినట్టు, అప్పుడు కూడా నాగేందర్ గారికి ఇచ్చారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సీఎం ఉండి, పిసిసి ప్రెసిడెంట్ మన డి శ్రీనివాస్ గారు ఉండే. సరే అప్పుడు కాంబినేషన్ లో
రాజశేఖర రెడ్డి గారి మీద కూడా ప్రెషర్ ఉండే. ఎందుకంటే అంతకుముందు 2004 లో ఆయనకి ఆసిఫ్ నగర్ నుంచి అప్పుడు టికెట్ ఇవ్వలే కాబట్టి ఆ ప్రెషర్ అట్లా బిల్డప్ అయ్యి అన్ని కలిసి వచ్చి నాగేందర్ గారికి అవకాశం ఖైరతాబాద్ నుంచి ఇవ్వడం జరిగింది. అంతకుముందు నాగేందర్ గారు 3 సార్లు ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యే అండి కాంగ్రెస్ పార్టీ నుంచి. ఫస్ట్ టైం ఖైరతాబాద్ డీలిమిటేషన్ కాగానే ఇక్కడ నాగేందర్ గారికి ఆ ప్రెషర్ తోటి కూడా కొంచెం అన్ని కలిసి వచ్చినాయి, ఆయనకి ఇచ్చారు. అప్పటి వరకు ఆయన ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేసినారు. ఎవరు? దానం నాగేందర్. అవునండి. వాస్తవానికి ఆఫ్ ద రికార్డ్ ప్రజల్లో మాట్లాడుకున్నది ఏంటంటే దానం నాగేందర్ పీజేఆర్ గారి డ్రైవర్ అని చెప్పేసి, గతంలో డ్రైవర్ అని కాదు కానీ అనుచరులు ఉండే. సరే, పీజేఆర్ కార్ నడిపిస్తుండే దానం నాగేందర్. అనుచరులకు ఉండే, పీజేఆర్ గారు అనుచరులకు ఉండే. చాలా మంది పీజేఆర్ గారితోటి రాజకీయం నేర్చుకున్న వాళ్ళు, ఆయనతో ట్రావెల్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. పీజేఆర్ గారి శిష్యులు అనొచ్చు, పీజేఆర్ గారి సోదరులు అనొచ్చు. ఎంతో మంది డిఫరెంట్ పార్టీస్ లో కూడా ఎమ్మెల్యేస్ గా ఉన్నారు. ఎవరి అదృష్టం వాళ్ళది, ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి, ఎవరి పద్ధతి వాళ్ళది. కాబట్టి మనం దాన్ని అంటే ఎవరి నియత్ వాళ్ళదంటారు అంతే, ఎవరి నియత్ వాళ్ళది. అంటే మీరు చూస్తుండొచ్చు, మీకు బాగా గుర్తుండొచ్చు, దానం నాగేందర్ గారు బాగా ఉంటుండే పీజేఆర్ గారితో. మీరు కూడా చిన్నప్పుడు మీరు విష్ణువర్ధన్ రెడ్డి గారు స్కూల్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్లడం ఇవన్నీ కూడా చేస్తుండేనా? మా ఇంట్లో కార్యకర్తలు ఎక్కువ కాకుండా కుటుంబ సభ్యులు లెక్క మేము కాకా అని పిలుస్తుండే. మా అందరికి కూడా అందరు ఎవరి నాన్నతోటి ఉన్న వాళ్ళందరినీ కూడా కాకానే పిలుస్తాం మేము. దగ్గర ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఎవరు వచ్చినా గానీ పలానా పేరు పెట్టి కాకుండా వాళ్ళని కాకానో అన్నానో, ఇప్పుడైతే అన్నాను, అట్లా ఒక రిలేషన్ అంటే ఒక కుటుంబం లెక్క పీజేఆర్ గారు అందరితోటి ఉండేవాళ్ళు. అదే మేము కూడా కంటిన్యూ చేస్తాం. డెఫినెట్ గా నాగేందర్ గారు కూడా ఒక క్లోజ్ అసోసియేట్ లెక్క ఉంటుండే. ఓకే. సో ఆయన పీజేఆర్ గారితో ఉండి ఎప్పుడు అంటే తేడా విభేదాలు ఎప్పుడు ఎట్లా వచ్చినాయి అసలుకి? ఆయన దూరం ఎవరి అవకాశాలు వాళ్ళు వెతుక్కుంటూ ముందుకెళ్లారు. అంటే పీజేఆర్ గారు ఇప్పించినారా టికెట్ ఆసిఫ్ నగర్, లేదా ఆయన సొంతంగా ట్రై చేసిన? ఆసిఫ్ నగర్ లో అప్పుడు ఎంఐఎం ఎంబిటి బాగా వాళ్ళ ప్రెషర్స్ లోనే ఎక్కువ ఉంటుండే. ఓకే. నాన్నగారు అప్పట్లో గ్రేటర్ హైదరాబాద్ లో హైదరాబాద్ లో అన్ని సీట్స్ కూడా ఆల్మోస్ట్ కార్వాన్ గానీ ఇవన్నీ కూడా వాళ్ళు నాన్న వీళ్ళ అండర్ లోనే ఇస్తుండే. అట్లా నాకు అది నాగేందర్ గారిది గుర్తులేదు కానీ చాలా కార్వాన్ గాని, అమర్ సింగ్ గారు గాని, తర్వాత రవి గారు గాని, ఎంతో మందికి ఇటు కంటోన్మెంట్ దేవుడు గారు గాని వాళ్ళందరికీ కూడా అప్పట్లో నాన్న శిష్యులకు అందరికీ కూడా టికెట్స్ ఇవ్వడం జరుగుతుండే. సరే, మరి నాగేందర్ గారికి ఫస్ట్ టైం ఎవరు ఇచ్చారో తెలియదు కానీ ఆసిఫ్ నగర్ నుంచి ఇచ్చారు. థర్డ్ టైం నాకు బాగా గుర్తున్నది, ఆయన టీడీపీ నుంచి పోటీ చేసినప్పుడు అప్పుడు ఆయనకి టికెట్ డినై చేశారు. 2004 లో కదండి, 2099 లో. అప్పుడు నాన్న సిఎల్పి లీడర్ ఉండే, ఈయన రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్. సో సిట్టింగ్ సీట్ నాగేందర్ గారికి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే అప్పుడు నాన్న ఫైట్ చేశారు. లేదు, సిట్టింగ్ సీట్ మన ఎమ్మెల్యేకి ఇవ్వాలని ప్రెషర్ పెట్టారు. సరే, పక్క కాన్స్టిట్యున్సీకి అప్పుడు ఇక పక్క పార్టీకి వెళ్ళి ఆయన కంటెస్ట్ చేయడం, టీడీపీ నుంచి గెలవడం జరిగింది. సో అది మాత్రం నాకు గుర్తుంది కానీ ఫస్ట్ టైం నాగేందర్ గారికి ఇచ్చింది గుర్తులేదండి. నిజంగా 99 లో పీజేఆర్ గారు సిఎల్పి లీడర్, 2004 లో ఆయన ఓడిపోయినారు. రాజశేఖర రెడ్డి గారికి అంటే 2099 లో ఆయన ఓడిపోయినారు పీజేఆర్ గారు. 99 లో రాజశేఖర రెడ్డి గారు గెలిచి సిఎల్పి లీడర్ అయింది. ఒకవేళ పీజేఆర్ గారు కూడా 99 లో గెలిచి ఉంటే ఎట్లుంటుండే పరిస్థితి? మీరు చాలా రివైండ్ చేసుకునొచ్చు ఆ పరిస్థితి. చాలా స్ట్రగుల్ తోటి కూడిన దాంతో అన్ని సీట్స్ గెలవడం జరిగిందండి. 94 లో ఒక సిఎల్పి లీడర్ గా బాగా అపోజిషన్ లీడర్ గా తీసుకొని అందరి మీద ఎనలేని పోరాటం చేసిండ్రు. చేసి 99 లో కాదండి 2009 లోనే ఓడిపోవడం, 4 లో గెలిచినట్టు 9 లో ఓడిపోయారు. సో డెఫినెట్ గా అప్పుడు గెలిచి ఉంటే మాత్రం సిచ్యువేషన్స్ వేరే ఉంటుండే. 99 లో ఉంటే ఎలక్షన్స్ కి సిఎల్పి లీడర్ గా వెళ్తుండే, 4 లో మెజారిటీ వస్తే సీఎం అవుతుండే. సరే, అదంతా ఫేట్ గానీ వాళ్ళు అనుకున్న కళ మాత్రం నెరవేరింది. కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి రావాలనుకున్నారు, తెచ్చారు. అది పదవులకి కోసం ఎప్పుడు కూడా పీజేఆర్ గారు పనిచేయలేదండి, ప్రజల కోసం పనిచేశారు. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఎదురు లేని శక్తిగా నిలబెట్టాలనుకున్నారు, నిలబెట్టించారు. దాని కంటిన్యూషన్ రాజశేఖర రెడ్డి గారు ముందు తీసుకుని వెళ్ళి పవర్ లోకి తీసుకొచ్చారు. స్ట్రాటజీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే స్ట్రాటజీ ఉందో అది అప్గ్రేడ్ వర్షన్ అనుకోవచ్చు. అలాంటి స్ట్రాటజీ ఉంది రేవంత్ రెడ్డి గారిది.
కానీ పీజీఆర్ గారు కల్మషం లేకుండా రాజకీయాలు స్ట్రైట్ ఫార్వర్డ్ గా పోవాలనుకున్న వ్యక్తి. అందుకే ఆయన ఖైరతాబాద్ లో 99లో ఓడిపోయాడు. లేకపోతే ఆయన వేరే విధంగా ఉంటుండే సీఎం అవుతుండే చాలా మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడిన మాట. అంటే 99లో జరిగిన ఇష్యూస్ ఏంటంటే 100% అవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇదే. కానీ కొన్ని ఇష్యూస్ ఉండే. సిఎల్పి లీడర్ గా ఆయన స్టేట్ మొత్తం తిరగడము, అదే టైంలో ఆయన కుడి భుజమైన పెద్దనాన్న పురుషోత్తం రెడ్డి గారి హెల్త్ ఖరాబ్ కావడము, అవి అనుకొని కొన్ని సంఘటనల వల్ల ఆయన ఇది అవడమే జరిగింది. కానీ ఎవ్వరు కూడా కలలో కూడా ఊహించలే ఖైరతాబాద్ నుంచి పీజీఆర్ గారు ఓడిపోతారని. ఆ పరిస్థితులు అట్లుండే. సిఎల్పి లీడర్ గా మొత్తం రాష్ట్రం అంతా టైం ఇచ్చి ఆయన తన నియోజకవర్గంలో కొంచెం, అదే కాకుండా అప్పట్లో ఈవెన్ తెలంగాణ ఇష్యూస్ కూడా గట్టిగా మాట్లాడి ఆయన ముందుకు రావడము, ఇవన్నీ కూడా అప్పట్లో ఆంధ్ర సెటిలర్స్ కి తెలంగాణ వాళ్ళది కూడా సిటీలో కొంచెం డిఫరెన్సెస్ ఉండడం చేయడం అన్ని కూడా ఇదయ్యి ఆ రిజల్ట్ వచ్చింది. కానీ లేకపోతే అది కూడా ఓడిపోవడం కూడా చాలా స్వల్పమైన దీంతో అంత పెద్ద కాన్స్టిట్యున్సీలో జస్ట్ 10,000 మెజార్టీ తోటి ఆయన ఓడిపోవడం జరిగింది. అంటే సిబిఎన్ చంద్రబాబు నాయుడు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు కుమ్మకే ఖైరతాబాద్ లో అటు విజయరామారావు అనే టీడీపీ నుంచి నిల్చోబెట్టి, రాజకీయాలన్నీ మనం అనుకునేవే గానీ అవుతే అని అనుకుంటాం గానీ గెలుపు ఓటమిలో ఒకటేనండి, గెలవడమో. అప్పటికి మీకు బాగా నాలెడ్జ్ ఉండొచ్చు, నాన్నగారు మీతో షేర్ చేసుకుండొచ్చు. డెఫినెట్ గా 99లో జరిగింది మాకు తెలిసినంత వరకు. 2-3 ఇష్యూస్ ఏంటంటే సిఎల్పి లీడర్ గా మొత్తం స్టేట్ కి టైం ఇవ్వగలిగినారు. మా పెద్దనాన్న పురుషోత్తం రెడ్డి గారు కూడా హెల్త్ ఖరాబ్ అయ్యి ఆయన కూడా కాన్స్టిట్యున్సీ కొంచెం చూసుకోలేకపోవడం తోటి ఇష్యూస్ అయ్యి ఆయన ఓడిపోయారు. గెలుచుంటే మాత్రం డెఫినెట్ గా ఇట్ వుడ్ హావ్ బీన్ ఏ డిఫరెంట్ స్టోరీ. మీతో ఏమన్నారా, మీకు ఐడియా ఉండొచ్చు బాగా. మీరు అప్పటికి ఎప్పుడు కూడా పీజీఆర్ గారు విజయాలకి పొంగిపోవడం, అపజయాలకి కుంగిపోవడం జరిగేది లేదు. ఆయన హీఈస్ ఆల్వేస్ ఎ ఫైటర్. ప్రజల మధ్యలో ఉండడానికి ఆయన ఒక ఇదిగా పనిచేసే నాయకుడు తప్ప అందరు కూడా అనుకున్నారు ఎట్లా ఓటమి తీసుకుంటారు అని. కానీ బట్ స్టిల్ మళ్ళీ కూడా ఆయన ఫైట్ బ్యాక్ చేశారు. అంత పెద్ద ఇప్పుడు లాగా కాదు. అప్పుడు ఆయన 4 కాన్స్టిట్యున్సీలు మళ్ళీ ఇటు కంటోన్మెంట్ అవన్నీ కలుపుకొని చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ ఉండే. ఆ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ రివైవ్ అయ్యి మంచిగా బౌన్స్ బ్యాక్ కాగలిగాడు. కాబట్టి పీజీఆర్ గారు పదవుల కోసం విజయాలతోటి పొంగిపోవడము, అపజయాలతోటి కుంగిపోయిన మనిషి ఎప్పుడు కాదు. ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో అనునిత్యం ఉండాలనుకో. డెఫినెట్ గా ఎక్కడో ఒక దగ్గర అయితే 100% మనిషి అన్నాక కొంచెం బాధ కలిగిన, నిరుత్సాహమైన, కానీ మళ్ళీ ప్రజలలో మనం చేసింది ఏదో లోపం ఉందేమో, మన వల్ల మనం ఏదో తప్పు చేయడంతో ప్రజలు ఈ ప్రాబ్లం అయిందేమో అని అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ మళ్ళీ బ్యాక్ వచ్చారండి. ఆల్వేస్ ప్రతి మనిషికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ ప్రకారం ముందుకెళ్ళాలి. రైట్. అంటే పీజీఆర్ గారు ఓడిపోవడం, రాజశేఖర రెడ్డి గారికి లైన్ క్లియర్ అయింది. 4లో మళ్ళీ పీజీఆర్ గారు కూడా గెలిచినారు ఖైరతాబాద్ నుంచి. సీఎం రాజశేఖర రెడ్డి అయిన తర్వాత ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. చాలా మేము కూడా ప్రత్యక్షంగా స్కూల్ డేస్ లో చూసినాం అవన్నీ కూడా. సో ఆ టైంలో నాన్నగారు మీతో ఏమైనా మాట్లాడడం పీజీఆర్ గారు అదే చెప్తున్నా కదండి, ఎప్పుడు కూడా పదవుల కోసం ఆశించలేదు. సరే, మన గవర్నమెంట్ పవర్ లో ఉండే మంచి సజెషన్స్, ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ సజెషన్స్. ఆయన నేచరే అవుతుంది. ప్రతిపక్షం మన పాలకపక్షం అని తేడా లేకుండా ఎక్కడున్నా కానీ ప్రజలకి సంక్షేమమే కానీ ప్రజల ఇష్యూస్ అయినప్పుడు ఆయన చెప్పేవారు, ఓపెన్ గా చెప్పేవారు. సజెషన్స్ కూడా, కన్స్ట్రక్టివ్ సజెషన్స్ కూడా ఇచ్చేవారు. 2004లో కూడా ఆయన చాలా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇచ్చి ముందుకు వెళ్ళారు. ఇట్స్ నాట్ దట్ మంత్రి లేరని ఆయన ఎక్కడ కూడా సైలెంట్ గా లేరు. ఆయన వంతు కృషిగా డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా నడవడానికి సజెషన్స్, సలహాలు ఇచ్చుకుంటా ముందుకెళ్ళారు. చాలా వరకు గవర్నమెంట్ ల్యాండ్ లో పేదలకు, గరీబ్ వాళ్ళకి, ఊర్ల నుంచి ముఖ్యంగా మహబూబ్నగర్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా మందికి ఇళ్లలు, స్థలాలు కేటాయించిందంట. ఇది ఖైరతాబాద్ నియోజకవర్గం చాలా పెద్దది. ఇక్కడ బతకడానికి నల్గొండ నుంచి ఎక్కడికి పోయినా గానీ, మహబూబ్ నగర్ గానీ, వరంగల్ గానీ చాలా మంది పనులు వలసలు వచ్చి ఇక్కడ పని చేసుకోవడానికో, లేకపోతే సిటీ సెంటర్ కాబట్టి ఉద్యోగాల కోసమో, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ కోసమో ఇక్కడికి వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యి ఇల్లు కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్పెషల్లీ నీడ లేని వాళ్ళు ఎక్కడైతే గుడిసెలు వేసుకొని మేము ఇక్కడ ఉంటామంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు. డ్రైనేజ్ కానీ, లైట్ కానీ, వాళ్ళు చదువుకోవడానికి బస్తీలు చాలా ఏర్పాటు చేసి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి గవర్నమెంట్ స్కూల్సే కానీ, అట్లా చాలా వరకు పేద ప్రజలను అందరినీ కూడా ఎక్కడ వాళ్ళు ఉంటానంటే వాళ్ళకి నీడగా ఉండి, అండగా ఉండి వాళ్ళు గూడు ఏర్పాటు చేసుకోవడానికి చేసినందుకు ఈ రోజు చూస్తా ఉన్నాం.
మనము షేర్లింగంపల్లిలోనే ఇప్పుడు ఖరీదైన స్థలాలలో పేద బస్తీలు లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటున్నారంటే అప్పట్లో ఆయన చేసిన కార్యక్రమం. షేర్లింగంపల్లి, కుక్కట్పల్లి, ఇప్పుడు ఏవైతే పెద్ద పెద్ద మాల్స్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అప్పుడు అన్ని కూడా హౌసింగ్ బోర్డు కింద స్కీమ్స్ లో లోవర్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎంప్లాయీస్ కి కానీ అక్కడ హౌసింగ్ స్కీమ్ కింద కన్స్ట్రక్షన్ చేసిన అలాట్ అయినవే అవన్నీ. అప్పుడు అందుకని కుక్కటపల్లి హౌసింగ్ బోర్డ్ అని కూడా అక్కడ పేరు పెట్టారు. ఆయన హౌసింగ్ మినిస్టర్ అయినప్పుడు చాలా ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నారండి. పేదోళ్ళకి కానీ మధ్య తరగతి వాళ్ళు కూడా నివసించడానికి ఈ బంజారాల్స్, జుబ్లీహిల్స్, ఇప్పుడున్న షేర్లింగంపల్లి, కుక్కటపల్లి, ఎందుకంటే రాష్ట్రంలోనే అతి కాస్ట్లీ ప్లేసెస్ ఉండే ఈ ఏరియాస్ లో కూడా నివాసం కల్పించే దిశలో ఆయన పనిచేశారు. ఓకే. సో పీజీఆర్ గారు 2008లో చనిపోయినారు. సో అసలు చనిపోయినప్పుడు ఏం జరిగింది అసలుకి? ఆ స్టేజ్ పైన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 2007 రోజు ఆయన తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఇదయ్యారండి. ఓకే. ఒక మీటింగ్ కి వెళ్తూ జిహెచ్ఎంసీ అప్పుడు కొత్తగా ఫామ్ అయింది. జిహెచ్ఎంసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ అటెండ్ అవుతూ స్టేజ్ దగ్గరికి వెళ్ళే తరుణంలో నడుచుకుంటూ స్లోగన్స్ ఇస్తూ అక్కడే కొలాప్స్ అయ్యారు నాన్న. హాస్పిటల్ కి తీసుకెళ్లే వరకు కూడా ఇది అయిపోయారు అనమాట. సో అది కాంగ్రెస్ పార్టీ మీటింగే ఉండేది. రైట్. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రైట్. ఆ తర్వాత నాకు బాగా గుర్తుంది, పేపర్లో చదివినాక చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రతిపక్ష నేత, ఆయన ఇంటికి వస్తే అమ్మగారు చెప్పినారు, మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే టీడీపీ గవర్నమెంట్లోనే మాకు బాగుండే అని ఒక వర్డ్ చెప్పింది. ఆ పేపర్లో మేము చదివినాం. అంటే మీరు ఉండొచ్చు ఇంటికి వచ్చినప్పుడు చంద్రబాబు. అంటే ఒకటండి, ఆయన ఏ పక్షంలో ఉన్నా, ఎమోషనల్ ఏ పక్షంలో ఉన్నా కానీ ఆయన ఎప్పుడు కూడా గలమెత్తి మాట్లాడిన నాయకుడు. ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా ఆయనని సస్పెండ్ చేసినా గానీ మళ్ళీ సిఎల్పి నాయకుడిని చేసే ఒక అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ ఐఎన్టీయూసీ లీడర్ గా ఎదిగిన వ్యక్తి పీజీఆర్ గారు. ఒకసారి ఇంటర్నల్ ఫైట్స్ కంపల్సరీ. ఇది డెమోక్రాటిక్ పార్టీ, ఎస్పెషల్లీ ఒక్క నాయకుడు నడిపిస్తే నడిచే పార్టీ కాదు ఇది. ఇప్పటికీ కూడా అందరు కూడా రేవంత్ రెడ్డి గారు ఇంత పవర్ఫుల్ గా నడిపిస్తున్నా కానీ ప్రతి ఒక్క నాయకులు వాళ్ళ రిఫ్లెక్షన్ ఉంది కాబట్టి ఇంత బౌండింగ్ తోటి ఇంత స్ట్రాంగ్ గా ముందుకెళ్ళగలుగుతున్నాం. సో డెమోక్రటిక్ గా విదిన్ పార్టీ మేము ఏమన్నా ఫైట్ చేసొచ్చు, ఎంతన్నా చేయొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా నాయకులుగా ఎదగడానికి ఒక అవకాశం, ప్లాట్ఫామ్ ఇచ్చిన పార్టీ అని మా ఫ్యామిలీ నమ్ముతుందండి. పీజీఆర్ గారు చనిపోయిన తర్వాత మీరు నిల్చోవాలనుకున్నారా? ఎమ్మెల్యేగా మీరు కూడా నిల్చోవాలని ఎవరైనా చెప్పినారా? తమ్ముడికి అవకాశం ఇచ్చినారు? నిల్చోవాలని కాదు, ఎస్పెషల్లీ విష్ణు బై ఎలక్షన్స్ అప్పుడు మేము ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగినాం. ఎందుకంటే అప్పుడు టీడీపీ కానీ ఈ బీజేపీ కానీ ప్రధాన ప్రతిపక్షాలు కూడా క్యాండిడేట్ ని చెయ్యనని చెప్పిన వాళ్ళు టీఆర్ఎస్ ఒక్కటే క్యాండిడేట్ ని పెట్టింది. అది విత్డ్రా చేయమని అడిగినా గానీ పోయినారంట కదా మీరు, మా నుంచి రిప్రజెంటేషన్ వెళ్ళింది, కలవడానికి కూడా వాళ్ళు టైం ఇవ్వలేదు. సో అలాంటప్పుడు ఎలక్షన్ అనివార్యమైనప్పుడు మేమందరం కూడా ఫీల్డ్ లో దిగి క్యాంపెయిన్ చేశాము. అప్పుడు బై ఎలక్షన్ కోసం క్యాంపెయిన్ కి వెళ్తుంటే చాలా ఎమోషనల్ సీన్ అండి అది. ఎక్కడికి వెళ్ళినా కానీ మేము ఏడవడం, మాతో పాటు వాళ్ళు ఏడవడం. ఏంటంటే ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినామన్న ఒక సెంటిమెంట్ ఒకటైతే, అనాథగా మేమందరం మిగిలిపోయామనే ఒక సెంటిమెంట్ చాలా బాగా బాధల్లో మేమందరం కూడా అనిపించింది. అప్పుడు తిరిగినప్పుడు, ప్రజల మధ్యలో తిరిగినప్పుడు వాళ్ళు పీజీఆర్ గారితో ఉన్న అనుబంధం చూస్తుంటే ఒక కుటుంబ సభ్యుల లెక్క మేమెంత బాధపడుతున్నారో మాకన్నా ఎక్కువ వాళ్ళు బాధపడుతుండే. సో అంత కనెక్టివిటీ పెంచుకున్న లీడర్, వాళ్ళకు ఒక బాధ, ఒక ఆవేదన ఉండే, పీజీఆర్ తర్వాత మాకెవరు, ఆ కుటుంబంతో మాకు ఇంత సంబంధం ఉంది, మీరు మాతో ఉండాలా, మళ్ళీ ముందుకు నడిపియాలా, మా మనుషులై మీరు మాతో ఉండాలని వాళ్ళన్న మాటలు మాకు ఒక రెస్పాన్సిబిలిటీగా అనిపించింది. డెఫినెట్ గా ప్రజలు ఎవరినన్నా నాయకుడిని హీరో చేయడం, జీరో చేయడం ప్రజల చేతిలో ఉంది. ఆ ప్రజలు మనకి చేయూతనిచ్చి వాళ్ళు డైరెక్షన్ ఇచ్చి మీరు ముందుకు నడవండి అన్నప్పుడు డెఫినెట్ గా మేము అది ఒక పాజిటివ్ సజెషన్ గా తీసుకొని ముందుకు వెళ్ళాము. అందుకే ఇప్పటికీ కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలో నాకు చెప్పుకోదగ్గ పదవులు ఏవి లేకపోయినా కానీ ఇంత దూరం నడుస్తుందంటే ఆ ప్రజల ఆశీర్వాదం, ప్రజల సపోర్ట్ తోటి. ఆ రోజు మొదలైన ఆ సపోర్ట్ ఇప్పటికీ కూడా అట్లనే ఉంది. ఎందుకంటే పీజీఆర్ గారి గుడ్ విల్ మేము కాపాడుకుంటూ అదే కనెక్టివిటీ తోటి ప్రజల్లోకి వెళ్తున్నాం కాబట్టి ఆ రోజు మేము అనుకున్నాము
డెఫినెట్ గా పీజర్ గారి వల్ల మాకెంత లాస్ అయిందో ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా అంతే లాస్ అయింది. ఒకరికొకరం తోడుగా ఉండాలనుకున్నాం, అప్పుడు అట్లా అనుకున్నాం, ఇప్పుడు కూడా అదే బాటలో ముందుకు నడుస్తున్నామండి. పీజర్ గారు అంటే మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ. ఆయన చనిపోయినప్పుడు చూసాం చాలా జనాలు వచ్చినారు. అంటే బహుశా ముఖ్యమంత్రి చనిపోతే కూడా అంత రారేమో అనిపించింది సిటీ వైడ్గా ఉన్న జనాలు మొత్తం కూడా. పీజర్ గారు కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ అప్పటి నుంచి ఉండండి. ఎందుకంటే ఆయన ఒక కార్మిక నేతగా కింద నుంచి ఎదిగిన దాదాపు 150 యూనియన్స్ ఉండే. నాన్నకి మన వైజాగ్ విఎస్టీ ప్లాంట్ నుంచి జైరాబాద్ మహేంద్ర వరకు అన్ని యూనియన్స్ లో ఆయన నిలబడుతుండే. సో ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు ఆయన ఉన్నప్పటి నుంచి కూడా చాలా ఎక్కువ ఉండే. నాకు బాగా గుర్తుంది, కానీ ఆయన ఎప్పుడు దాన్ని మిస్యూజ్ చేయలేదు. నాకు బాగా గుర్తుంది, ఆయన కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినప్పుడు ఆయన కార్యకర్తల నాయకులు కానీ ఇయర్ నాకు గుర్తులేదు, కానీ ఆ రోజు బాగా గుర్తుంది. అంటే మా అందరికి కూడా ఒక షాక్ లాంటి వార్త అది. సస్పెండ్ లేదండి, దానికన్నా ముందు రాజశేఖర రెడ్డి గారు కూడా లేరు అనుకుంటా. అప్పుడు ఎంఎస్ సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండే. సపోజ్ అయితే అప్పుడు సస్పెండ్ చేస్తే అందరు కూడా ధర్నాలు చేస్తామని అవి చేస్తామంటే పీజర్ గారు వాళ్ళని అందరినీ కంట్రోల్ చేసి మనం ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది పెట్టొద్దు, సరే విదిన్ పార్టీ ఇది, పార్టీలో మనం డిస్కస్ చేసుకోవాలా, పార్టీలో మనం ఒక రిజల్ట్ తెచ్చుకోవాలని మళ్ళీ సస్పెన్షన్ చేసిన ఆయనని మళ్ళీ సెంట్రల్ నుంచే సస్పెన్షన్ ఎత్తేస్తూ కాంగ్రెస్ అధిష్టానం ముందుకు ఒక అవకాశం ఇచ్చిండ్రు, ముందుకెళ్లారు. అప్పుడు తర్వాత కంటెస్ట్ చేశారు, తర్వాత సిఎల్పి లీడర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి, విదిన్ డెమోక్రసీలో అంత కొట్లాడినా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అధిష్టానం అనేది ఒకటి ఉంటుంది, అందరినీ కూడా ప్రొటెక్ట్ చేసుకొని ముందుకు తీసుకొని వెళ్తుందని మేము నమ్ముతా ఉన్నాం. ఆ ఛాన్సెస్ మా ఫాదర్కి కానీ మా కుటుంబానికి కానీ మాకు కనిపించింది. కాంగ్రెస్ పార్టీ మా కుటుంబాన్ని కాదు, ఎన్నో కుటుంబాలను కూడా కాంగ్రెస్ కుటుంబాలని మేము అనుకుంటాం, వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొని వెళ్తుంది. పీజీఆర్ గారు హంగుల ఆర్భటాలు చేయకపోతుండేనా అంటే జనాలు అస్సలు ఆ రోజు అట్లా అయిన దాన్ని కూడా కంట్రోల్ చేసిన ఆయన చనిపోయారు, ఆయన మన మధ్యలో లేరంటే ఎమోషనల్ అయిపోయారండి అందరు కూడా. ఎంతో మంది ఇప్పటి కూడా చెప్తుంటారు, మాలలు వేసుకున్న స్వాములు కూడా అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు కూడా దీక్ష తీసి కూడా మరియు పీజర్ గారి మొహం మళ్ళీ చూడలేమో, ఒక లాస్ట్ అట్లే ఒక గ్లిమ్స్ అనేది తీసుకోవాలని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది చాలా ఎమోషనల్ థింగ్, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా సిక్ కాలేదు, ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా నాకు ఆరోగ్యం బాగాలేదని ఇంట్లో పడుకున్న నాయకుడు కాదు. ఏదైనా కొంచెం హెల్త్ ఇష్యూస్ జ్వరం అది ఇది ఉన్నా కానీ నెక్స్ట్ డేకి ఇమీడియట్ గా పబ్లిక్ లో ఉండే. ఎన్ని కార్లు వెళ్తుండే నార్మల్ గా? అప్పుడు లీడర్షిప్ కి ఇప్పుడు లీడర్షిప్ కి చాలా చేంజ్ ఉంది. అప్పుడు ఏమున్నా కానీ ఒకటే కార్లో వెళ్ళడమే ఎక్కువ. ఇప్పుడు లీడర్షిప్ అంటే పెద్ద బెంజ్ కార్లో తిరగాల, ప్రోటోకాల్ ఒక 10-15 కార్లు వెనకాల ఉంటేనే లీడర్. అప్పుడు అట్లా కాదు, ప్రజలు అట్లా ఉంటే ఇంకా లీడర్లని కరప్టెడ్ అని ముద్రేసేవారు. సింప్లిసిటీ ఆ టైంలో సింప్లిసిటీ డిమాండ్ చేస్తుంటే ఈ టైంలో షో ఆఫ్ డిమాండ్ చేస్తా ఉన్నారు. సో పబ్లిక్ డిమాండ్ ని బట్టి లీడర్లు కూడా మారుతారని నేను అనుకుంటున్నాను. పాన్ షాప్ కూడా ఓపెన్ చేస్తున్నట్టు, పాన్ షాప్ అనే కాదు ప్రతి ఒక్కటి కూడా, ఎవరు ఏ చిన్న షాపు పెద్ద షాప్ బార్బర్ షాపులు కూడా ఓపెన్ చేసినవి చాలా ఉన్నాయి. సో ఆయన ఎవరు వచ్చి మోచి, నేను క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు కూడా చూశాను మోచి, మన ఇప్పుడు అంటే లేవు, అప్పుడు లీడ్ క్యాప్ దాంట్లో షూలు కొట్టుకునే వాళ్ళు ఉంటుండే కదండి, అవి కూడా ఇనాగ్రేషన్ చేసి దాంట్లో కూడా పీజర్ గారి ఫోటోస్ ఎన్నో ఉన్నాయి, ఇనాగ్రేషన్ ఫోటోస్. సో అట్లా ప్రజలకి కనెక్టివిటీగా ఉన్న నాయకుడు ఆయన. అట్లా సింప్లిసిటీ తోటి ప్రజల్లో ఎప్పుడు అందుబాటులో ఉండి పిలిస్తే పలికే నాయకుడు పీజర్ గారు. ఆ కనెక్షన్ తోటి ఆయన ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. ఈ తరం నాయకులు లీడర్ గా ఎదగాలంటే ఆ క్వాలిటీ మనం అందరం కూడా పీజర్ గారి దగ్గర తీసుకోవాల్సిందే. రైట్. సో పీజర్ గారి వారసులు ఒకవైపు విష్ణువర్ధన్ రెడ్డి, విజయారెడ్డి గారు. సో విష్ణువర్ధన్ రెడ్డి గారికి పీవీఆర్ వస్తుంది, మీకు కూడా పీవీఆర్ అనే వస్తుంది. సో మీకు విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఎన్ని ఇయర్స్ గ్యాప్ మీకంటే? 2 years చిన్నోడు. 2 years చిన్నోడు. సో ఆయన పీజర్ గారు చనిపోయినాక ఈ డీలిమిటేషన్ అయినాక ఒకటి తమ్ముడికి ఒకటి మీకు అన్నట్టు అయిపోయిందంటారా? అట్లా కాదు, నేను అప్పటికే విష్ణు ఎన్ఎస్యుఐ నేషనల్ లెవెల్లో ట్రెజరర్ ఉండే, రాహుల్ గాంధీ గారి టీమ్ లో రాహుల్ గాంధీ గారు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ ఉండే, ఈయన ట్రెజరర్ ఉండే. సో ఆల్రెడీ ఆయన ఎస్టాబ్లిష్డ్ గానే ఉండే పాలిటిక్స్ లో. నేను కొత్తగా జాయిన్ అయినా కానీ విష్ణు వాజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండే ఆయనకి. ఒక విద్యార్థి నాయకుడు స్థాయి నుంచి పనిచేసుకుంటూ వచ్చాడు. డెఫినెట్ గా మాకు కూడా అందరికీ కూడా రాజకీయాలు చూసిన వాళ్ళం అందరం కూడా అవకాశాలు వచ్చినప్పుడు ముందుకు వెళ్తా ఉంటారు. అట్లా ఆయనకు కూడా
ఆ రోజు నాన్న ఇదైనాక ఎమ్మెల్యేకి ఒక ఛాన్స్ వచ్చింది, అది ఆయన కంటెస్ట్ చేశారు. ఓకే, అంటే ఆయనకు డీలిమిటేషన్ అయిన తర్వాత ఒక 2 భాగాలుగా అయినాయి కదా, ఒకటి ఆయనకు ఒకటి మీకు లాగా జరిగింది, కాకపోతే మీరు పోటీ చేయాలి ఆ తర్వాత. కానీ విష్ణువర్ధన్ రెడ్డి గారు పీజీఆర్ గారిలా పనిచేస్తలేరు అనేది ప్రజల్లో ఉన్న మాట, ఏం చెప్తారు దీనిపైన? ఒకటి, ఎవరి స్టైల్ ఆఫ్ వర్కింగ్ వాళ్ళది, అట్లా పనిచేస్తే డెఫినెట్ గా రిజల్ట్స్ వేరే ఉంటుండే. కానీ విష్ణు అదే అనే వాళ్ళే విష్ణుని ఇంకో విషయం కూడా అంటారు, పీజీఆర్ లేక నాన్ కరప్టెడ్ అని. ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు అప్పట్లోనే చాలా కరప్షన్ చేసి అది చేసి ఇది చేసి ఇదైనా కానీ ఎప్పుడు కూడా కరప్షన్ కి దూరం ఉన్న వ్యక్తి. సరే, ఆయనతో ఆయన కాడికి ఆయన చేసిన సర్వీస్ కాదని అనలేము, కానీ కరప్షన్ కి పీజీఆర్ గారు ఎలాగైతే దూరం ఉండేనో విష్ణువర్ధన్ కూడా అట్లా మచ్చ ఎప్పుడు పాలిటిక్స్ లో తెచ్చుకోలేదండి. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఉంటది, అది ప్లస్ మైనస్ చూసుకొని మారుతుంటే మనకి ఫ్యూచర్ బాగుంటది. సరే, అది ఎవరి స్టైల్ ఆఫ్ వర్కింగ్ వాళ్ళకి ఎట్లా ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయో మనం చెప్పలేము. మొన్న ఆయన కొట్టిన విష్ణువర్ధన్ రెడ్డి గారు కొట్టిన డైలాగు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో, నేను ఉన్న రోజులు కాంగ్రెస్ జెండా ఎగరనివా అన్నాడు. అంటే ఎగిరిందా ఎగరలేదా పక్కకు పెట్టేస్తే, అంటే పీజీఆర్ గారు అంటేనే కాంగ్రెస్, ఆయన వారసుడై ఉండి ఏ పార్టీలో ఉన్నా జెండా ఎగరనియను అనేది చాలా నెగిటివిటీ తెచ్చిపెట్టింది పర్సనల్ గా. ఆయనకి ఏం చెప్తారు? పర్సనల్ గా ఆయనకు నెగిటివ్ తెచ్చిందేమో కానీ జూబ్లీహిల్స్ కి మాత్రం ప్లస్ అయిందని, ఇంకా కసిగా పనిచేసి జెండా ఎగిరే ఇస్తామని కార్యకర్తల నాయకులు కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరి పర్సనల్ వ్యూస్ వాళ్ళకు ఉన్నా కానీ పీజీఆర్ గారిని మాత్రం, నేను కూడా బీఆర్ఎస్ లో ఉండే, బీఆర్ఎస్ ఫ్లెక్స్ లో నాన్న ఫోటో వేసుకుంటుండే. నేను చాలా మంది అన్నారు, అరే అదే వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డిది పీజీఆర్ గారిది పక్కన వేసేదాన్ని నేను. అందరు అనేవారు వాళ్ళు బతుకున్న కోసం బద్ద శత్రువులు ఎట్లా ఒక ఫ్లెక్స్ వేస్తావంటే, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ స్వార్థం కోసం పనిచేయలేదు, ప్రజల కోసం పనిచేసిన నాయకులు. ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో మనం ఎక్కడ పీజీఆర్ గారిని అనుకున్నా కానీ, పీజీఆర్ గారు అందరు మనుషులు అయినా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద పీజీఆర్ వాజ్ కాంగ్రెస్ లీడర్. అది బతుకున్న రోజు ఆయన మెడలో ఒకటే కండ ఉండే. ఆయన చనిపోయేటప్పుడు కూడా ఈ జై ఇందిరాగాంధీ అని, ఇందిరమ్మ జిందాబాద్ అని చనిపోయాను. సో అలాంటి నాయకుడిని ఎవరం ఎంత క్లెయిమ్ చేసుకున్నా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పీజీఆర్ గారి చరిత్రలో లైఫ్ టైంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే. అది యాక్సెప్టెన్స్ ప్రజలకు తెలుసు. సరే, వేరే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా పీజీఆర్ గారు వర్ధంతులు జయంతులు చేస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్తున్నారు. సో దానికి దీనికి సంబంధం లేదండి. పార్టీలు ఏమైనా కానీ, మనం ఏ పార్టీలో ఉన్నా కానీ పీజీఆర్ ఆశయాలు ముందుకు తీసుకొని వెళ్ళాలనుకోవచ్చు. కానీ పీజీఆర్ గారు మాత్రం కాంగ్రెస్ అని ప్రజల్లో అది ఒకటి బాగా స్ట్రాంగ్ అవుతుంది. మీరు పోయినారు కదా బీఆర్ఎస్ కి? అవునండి, నేను వైఎస్ఆర్సీపీ జాయిన్ అయ్యింది. వైఎస్ఆర్సీపీ ఇక్కడ పార్టీ లేదు అన్నాక నేను బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాను. బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయినారు. సో బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు వంశీచందర్ రెడ్డితో గొడవ తర్వాత పీజీఆర్ గారి జయంతికో వర్ధంతికో మీరు కేసీఆర్ గారిని పిలవడము, ఆ కేసు ఏదో కాంప్రమైజ్ చేసినట్టుగా అనిపించింది. లేదండి, అప్పుడు వంశీ కాంగ్రెస్ లో ఉండు, విష్ణు కాంగ్రెస్ లో ఉండు, మేము ఎట్లా? నేను బీఆర్ఎస్ లో ఉన్నా కానీ కొట్లాడుకున్న వాళ్ళు ఇద్దరు కాంగ్రెస్ లో ఉంటే మేము ఎట్లా కాంప్రమైజ్ చేస్తాం? అండ్ మోర్ ఓవర్ అదంతా పర్సనల్ ఇష్యూస్, పార్టీలకు ఏం లేదు. వాళ్ళు వంశీ ఇంకా విష్ణుకి ఇప్పటి నుంచి కాదు, వాళ్ళు కాలేజ్ టైమ్స్ నుంచి కొట్లాడుకుంటూనే ఉన్నారు. సో దానికి మేమేం పెద్దగా మాట్లాడే అవసరం లేదు. వాళ్ళు నేను చెప్పాను కదా, ఎన్ఎస్యుఐ లీడర్ గా విష్ణు ఉండే, వంశీ కూడా ఉండే. వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు పోటాపోటీ వాళ్ళ ఇద్దరి మధ్య నడుస్తూనే ఉండే. అది చిన్నప్పటి నుంచి కొట్లాడుకుంటా ఉన్నారు. పెద్దగా అయినాక కూడా అది పెద్ద రూపం ఫైట్ ఇదయింది. సో దాన్ని మేము పెద్దగా దాన్ని పొలిటికల్ రంగులేం పుయ్యదలుచుకోలేదండి దానికి. ఓకే, సో అప్పుడు కేసీఆర్ గారు రావడం జరిగింది ఆ ప్రోగ్రామ్ కి. కేసీఆర్ గారు ఒకసారి వచ్చారండి ఆ ప్రోగ్రామ్. ఫస్ట్ టైంలో ఒకసారి తెలంగాణ ఫార్మేషన్ అయినాక కేసీఆర్ గారు వర్ధంతికి స్టాచ్యూ దగ్గరకు వచ్చి పూలేసి వెళ్ళారు అంతే. ఓకే, ఇంకేమైనా అనుకున్నారా మీరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు? గవర్నమెంట్ ఉండే పీజీఆర్ గారికి ఏదైనా పెద్ద స్టాచ్యూ పెట్టిద్దాము అని చెప్పేసి అందరికి రిప్రజెంటేషన్స్ ఇచ్చామండి. ఎందుకంటే మాకు బాగుండే మెట్రో నాన్న బాగా ప్రయత్నం చేశారు. సో మెట్రోకి పీజీఆర్ గారి పేరు పెట్టాలని మాకు చాలా ఉండే. అదే కాకుండా అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఒక స్మృతివనం పీజీఆర్ గారికి నెక్లెస్ రోడ్ మీద చేయించాలని ఆయన ప్రపోజల్ కుద్దుండే. అది కూడా ఎక్కడో మరుగున పడిపోయింది. అదే కాకుండా ఇక్కడ మన ఇప్పుడు లేక్ వ్యూ పార్క్ ఏదైతుందో దానికి కూడా పీజీఆర్ గారి పేరు పెట్టాలని అప్పట్లో కొన్ని ప్రపోజల్స్ ఉండే. సో అదే కాకుండా లోకల్ గా కుక్కట్పల్లిలో కూడా బాల్నగర్ ఫ్లైఓవర్ కి పీజీఆర్ గారి పేరు పెట్టాలని చాలా మంది రిప్రజెంటేషన్స్ ఇస్తే
తర్వాత సరే బీజేఆర్ గారు పేరు పెట్టారు, ఎవరు నాయకులని మేము గౌరవించుకుంటాం, అట్లేం లేదు. అదే కాకుండా ఇప్పటికీ కూడా చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఎన్నో చౌరస్తాల మీద పీజీఆర్ గారు పేరు పెట్టాలని, లేకపోతే కొన్ని దగ్గరలో ఉన్నాయి. ఈవెన్ ఫిలిం నగర్ లో కూడా అది అఫీషియల్ గా కాకపోయినా కానీ ఫిలిం నగర్ ని పీజీఆర్ చౌరస్తా అని వాళ్ళ అక్కడ అనుకుంటుంటారు. సో మన పబ్లిక్ దీంతో ప్రేమతో పెట్టుకునే ఎన్నో ఉన్నాయి, ఎన్నో అనుకున్నా కానీ అఫీషియల్ గా మాత్రం మెట్రోకి పెట్టాలని మేము, ఈవెన్ విష్ణు కూడా చాలాసార్లు రిప్రజెంట్ చేశారు, నేను రిప్రజెంట్ చేశాను, పెట్టు ఉండాలని, ఉంటే బాగుంటుండే అని మేము అనుకున్నాము. ఓకే, కానీ మీరు బ్రదర్ ని తీసుకొని రాలే బీఆర్ఎస్ లోకి, విష్ణువర్ధన్ రెడ్డిని. సి పాలిటిక్స్ అన్నది ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళదండి. ఆయన నన్ను తీసుకొని రాలే, నేను ఆయనను తీసుకొని. మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చినప్పుడు ఆయన మళ్ళీ బీఆర్ఎస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు సిచ్యువేషన్స్ డిఫరెంట్ గా ఇవ్వకపోవడానికి కారణం ఏంది? మొన్న 2023లో ఎవరికండి? విష్ణువర్ధన్ రెడ్డికి. అది వాళ్ళని అడగాల, నేను ఎట్లా చెప్తాను. మీరు కూడా కాంగ్రెస్ లో, ఎందుకంటే ప్రతి దగ్గర కూడా నాకు తెలిసినంత వరకు సర్వేస్ చేశారు. సరే అవకాశాలు ఎవరెవరికి ఎట్లెట్లా ఉండేనో, ఏ సీటుది ఆ సీటుకే అండి. విష్ణు కూడా ప్రయత్నం చేసి ఉండాల్సింది, హై లెవెల్ వరకు వెళ్లాల్సింది. ఎక్కడ లోపాలు జరిగినాయి, ఎందుకంటే ఆయన ఎన్ఎస్యుఐ లీడర్ ఉన్నప్పుడే ఢిల్లీలో రాహుల్ గాంధీ గారితో సేమ్ ప్యానెల్లో ఉన్న మనిషి సీటు రాకపోవడం కాంగ్రెస్ లో అంటే మా అందరికి కూడా షాక్ గురైంది. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అది ఆయన పర్సనల్ గా కూడా గ్రూమ్ అవ్వాల్సింది, ఎక్కడో ప్రాబ్లం అయింది తప్ప నేను అనుకోవడం ఎక్కడో ప్రాబ్లం అయింది. డెసిషన్ తీసుకోవడం కూడా తప్పే అంటారా బీఆర్ఎస్ లో పోవడం? డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయండి. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క లెక్క రియాక్ట్ అవుతారు. అందరం ఒక లెక్క రియాక్ట్ కావాలని లేదు. సరే విష్ణు అట్లా రియాక్ట్ అయ్యిండు, దానికి మనం ఎవరం కూడా ఏం అనలేము. ఎన్ని ఆయన పైలప్ అయిపోయినాయో ఒకసారి పక్క అంటే ఆయన ఒక్క డిసిషన్ కాదు, అది కలెక్టివ్ గా వాళ్ళ మనుషులతో మాట్లాడి వాళ్ళకి ఆ డిసిషన్ కి ఓకే అయిన వాళ్ళు ఆయనతోటి బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు. ఆ డిసిషన్ కి ఓకే కాదనుకున్న వాళ్ళు దాన్ని అపోజిషన్ వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ లో ఉన్నారు. దట్ డజంట్ మీన్ విష్ణు ఒక్కడే వెళ్ళిండని అందరు వెళ్ళినట్టు కాదు. వాళ్ళతో డిసైడ్ చేసుకుని ఆయన తీసుకున్న స్టెప్ ఆయన తీసుకున్న అప్పట్లో ఆయనకి ఏది మంచి అనిపించిందో అది తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. సో మీకు విష్ణువర్ధన్ రెడ్డి గారికి గ్యాప్ ఉంది అనేది చాలా మంది మాట్లాడుకున్నాం. ఇప్పటికి ఉందా గ్యాప్ అంటూ ఏముండదండి. ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళం, ఈ రోజు కొట్టుకుంటాం, రేపు కలిసిపోతాం. ప్రతి ఫ్యామిలీలో కూడా ఉంటాయి, అట్లాంటి ఏం లేదు. సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం, మంచిగా ఉంటాము, కలిసిమెలిసి ఉంటాము. ప్రొఫెషన్ వేరు, పర్సనల్ లైఫ్ వేరండి. ఓకే, ఇప్పుడుందా గ్యాప్ ఉంది? మాట్లాడుతున్నారా గ్యాప్ ఉందంటారు? గ్యాప్ అని చెప్పలేము. ప్రొఫెషనల్ దాంట్లో అయితే ఆయన బీఆర్ఎస్ లో ఉన్నాడు, నేను కాంగ్రెస్ లో ఉన్నా. సో ఈ రెండు పార్టీలకు పడవు కాబట్టి మేము గ్యాపే పెడుతున్నాం. అనిపిస్తుంది ఎప్పుడైనా? ఇప్పుడు ఖైరతాబాద్ నుంచి మీకు టికెట్ వచ్చింది మొన్న, విష్ణువర్ధన్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ వచ్చి ఇద్దరు ఎమ్మెల్యేలు అయింటే బాగుంటుంది. ఎప్పుడు కూడా మేము ఒకటి అనుకున్నామండి, అంటే 2009లో కూడా ఇద్దరం కలిసే పనిచేసినాం. విష్ణు తోటే నేను ఫస్ట్ అంటే పొలిటికల్ గా ఇండివిజువల్ గా నా కెరియర్ స్టార్ట్ చేస్తానంటే విష్ణు తోటే. 2009లో ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళం. అది పెద్ద నియోజకవర్గం ఉండే కాబట్టి విష్ణు ఎక్కడ వెళ్తుండేనో విష్ణుతో పాటు నేను కూడా వెళ్ళేదాన్ని. సో అట్లా ఎప్పుడు కన్నా కలిసి ఉంటే డెఫినెట్ గా ఇంకా చాలా మందికి కూడా మేము సపోర్టివ్ గా ఉండొచ్చు. ఎందుకంటే మా ఇద్దరి మధ్యలో గట్టిగా ఉంటే ఇంకా మిగిలిన చాలా మంది మా పీజీఆర్ సపోర్టర్స్కే కానీ వాళ్ళకి కానీ ఇంకా కూడా మేము చేసి ఉండొచ్చు అని ఒక దగ్గర అనిపిస్తుంది. కానీ ఎనీవే ఎవరి ఇండివిజువల్ డిసిషన్స్ వాళ్ళే. ఇప్పటికీ కూడా మా చేతనైన కాడికి మేము విష్ణు ఒక్కడే కాదు, పీజీఆర్ గారితో ఉన్న వాళ్ళందరినీ కూడా మా ఖైరతాబాద్ కుటుంబంలో ఎవరికి ఎక్కడ అవకాశం వచ్చినా కానీ ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తామని. ఆ తర్వాత ఇప్పుడు దానం నాగేందర్ 2018లో కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అంతకుముందు ఆయన బీఆర్ఎస్ లో ఉండే. సో 2018లో మీరు బాగా ఎక్స్పెక్ట్ చేసినచ్చు కాంగ్రెస్ పార్టీ టికెట్, మేయర్ వస్తుందని బాగా ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. మేయర్ రాకపోవడంతో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. యాక్చువల్ గా జరిగింది ఏంటంటే, నేను మన 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేసినాక జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన ఇక్కడ పార్టీ కంటిన్యూ చేసే పరిస్థితుల్లో నేను ఆంధ్రాకే కాన్సన్ట్రేట్ చేసుకుంటానని అన్నప్పుడు మాకు కూడా రాజకీయంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మేము కూడా బేరీ చేసుకుంటుండే ఎట్లా ముందుకు వెళ్ళాలన్నది. అప్పుడు బీఆర్ఎస్, అప్పుడే టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు
టిఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సిటీలో ఎవ్వరు కూడా లేరు. పద్మారావు పద్మారావు గారు ఒక్కరు తప్ప మిగిలిన నాయకులు ఎవ్వరు కూడా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు లేరు. సో వాళ్ళు అన్నారు జాయిన్ అయితే బాగుంటుందని. ఫిల్లర్స్ ఉంటే సరే డెఫినెట్గా లాంగ్ రన్లో పార్టీకి ఇక్కడ లీడర్షిప్ కూడా మీ ఖైరతాబాద్ నియోజకవర్గంలో 2014లో ఎలక్షన్స్ అప్పుడు డిపాజిట్లు కూడా రాలేదు. సో పార్టీకి మనం స్ట్రెంత్ అవుతాం, పార్టీ మనకి స్ట్రెంత్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో అప్పుడు జాయిన్ కావడం జరిగింది. మేము జాయిన్ అయినాక చాలా కన్స్ట్రక్టివ్ గా అక్కడ డెవలప్ చేసాము. బూత్ లెవెల్ నుంచి డివిజన్ స్థాయి నాయకులను కూడా అందరిని కూడా మంచిగా ఇది చేసుకొని వెళ్ళాము. 2016 అంతలోపే 2016లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చాయి. వచ్చినప్పుడు అది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కేసీఆర్ గారు. ఎందుకంటే ఇక్కడ లోకల్ గా లీడర్షిప్ డెవలప్ కావాలంటే కార్పొరేటర్ లెవెల్స్ లో కావాల్సిన అవసరం ఉందని ఆయన అనుకొని ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకు ఇంపార్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కంటెస్ట్ చేయించారు ప్రతి డివిజన్. సో అట్లా ఖైరతాబాద్ లో కూడా నన్ను కూడా కంటెస్ట్ చేయమంటే నేను అప్పుడే వద్దన్నాను. నా బదులు నేను ఎవరికి ఇచ్చినా కానీ నేను క్యాండిడేట్ లెక్క కష్టపడి చేస్తానంటూ కూడా మనకు అవకాశం ఇవ్వకుండా మనం ప్రపోజ్ పెట్టిన వాళ్ళు కాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీ డివిజన్ నుంచి ఒక్కొక్కరు కంటెస్ట్ చేయాల్సింది. ఇక్కడ నుంచి నువ్వు పక్క కాన్స్టిట్యున్సీలో మనే గోవర్ధన్, ఇంకో కాన్స్టిట్యున్సీలో కేశవరావు బిడ్డ, ఆమె తనకు కూడా బీఆర్ఎస్ లో మెంబర్షిప్ నేనే ఇచ్చాను గద్వాల్ విజయలక్ష్మి గారికి. సో వీళ్ళందరినీ కూడా కంటెస్ట్ చేయాలని వాళ్ళు అన్నారు. సో అలాంటి టైంలో కంటెస్ట్ చేయడం జరిగింది. సరే అప్పటికి ఇంకా ఎవరు కూడా కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే స్థాయిలో కూడా ఎవరు లేరు. మేము కాన్స్టిట్యున్సీ డెవలప్ చేసిన క్యాడర్ అదంతా మన వాళ్ళతో పాటు మనకు కూడా మనం ఆదుకోవాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరిగింది. అప్పుడు కార్పొరేటర్ గా కంటెస్ట్ చేశాను. దాదాపు 6 డివిజన్స్ బీఆర్ఎస్ఏ కైవసం చేసుకుంది. తర్వాత మళ్ళీ 2018 అప్పుడు అప్పటికి మనకి టికెట్ ఇవ్వకపోయేసరికి పిలిచి కేసీఆర్ గారు చెప్పారు కొన్ని కాంబినేషన్స్ లో ఇవ్వలేకపోతారు. అప్పటికి దానం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడుగా బీఆర్ఎస్ లో జాయిన్ అయినాడు కాబట్టి కొంచెం మనం ఈక్వేషన్స్ సెట్ చేసుకునే అవసరం ఉంటది కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది అని అంటే సరేలేని మనం సైలెంట్ గానే ఉన్నాము. నాగేందర్ గెలిచినాక నేను అప్పుడే రిజైన్ ఇస్తానంటే విదిన్ పార్టీ డిస్టర్బెన్స్ ఉన్నట్టు ఉంటుందని కేటీఆర్ గారు ఇవ్వద్దని చెప్పారు. మళ్ళీ నేను 2018 తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో 2020లో జరిగిన ఎలక్షన్స్ లో నేను కంటెస్ట్ చేయడానికి క్లియర్ కట్ గా చెప్పాను. ఎందుకంటే కార్పొరేటర్ గా నేను ఇంకా చెయ్యను, నేను ఒకసారి చేసిన గోల్ ఎమ్మెల్యే అని కాదు, నేను ఒకసారి కంటెస్ట్ చేసినాను, వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే ఎందుకంటే వాళ్ళని గెలిచినాను, మా టర్మ్ కూడా అయిపోయింది, సక్సెస్ఫుల్ గా ఉన్న కాడికి మేము అన్ని కార్యక్రమాలు చేసినాం కాబట్టి నాకు ఇంకా నేను కంటెస్ట్ చేయనంటే లేదు లాస్ట్ టైమే నీకు ఇచ్చిన ప్రామిస్ ఎమ్మెల్యే అనుకున్నాము, ఎమ్మెల్సీ అనుకున్నాము, కాలేదు, ఈసారి మహిళా రిజర్వేషన్ జిహెచ్ఎంసీది కాబట్టి ఒక అవకాశం ఉంటుంది, నాన్నతో నేను మాట్లాడగలుగుతాను, నేను ఇప్పియగలుగుతాను, నువ్వు కంటెస్ట్ చేయమని కంటెస్ట్ చేయించాను. సో కంటెస్ట్ చేసినాక సరే మళ్ళీ ఏమైందో ఏమో కానీ ఒక మాట మాత్రానే చెప్పకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు. గుడ్, వాళ్ళ డిసిషన్స్, వాళ్ళ పార్టీ వాళ్ళ డిసిషన్స్. సో మనం చేసేది అప్పుడు ఉన్నది అంటే ఆధిపత్యం వాళ్ళదే కదండి. ఇక్కడంటే మన కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ ఉన్నది, అందులో డెమోక్రసీ లేదు. సో మీ అందరు కూడా గుర్తుండొచ్చు, కౌన్సిల్లోకి వెళ్ళి కూడా నేను వాకౌట్ చేసిన. ఎందుకంటే నాకు పదవి ఇచ్చినందుకు కాదు, ద వే దే హ్యావ్ హ్యాండిల్డ్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ అండి. తెలియకుండా ఇవ్వడం చాలా తప్పు చేశారు. ఒక క్యాండిడేట్ కి ఇచ్చే ముందు మనకి అదే పనిగా కంటెస్ట్ చేయించారు. డెఫినెట్ గా నేను ఆ రోజు కంటెస్ట్ చేయకపోతుండే, నా వెనుకున్న వాళ్ళకి ఎవరికైనా ఒక అవకాశం వస్తుండే. ఎందుకంటే ఎవరికి ఇచ్చినా కానీ గెలిపించుకునే బాధ్యత మాది. సో ఆ టైంలో మనల్ని ఇది చేసి కంటెస్ట్ చేయించడము, మళ్ళీ మా స్థాయి గెలిచినాక కూడా కార్పొరేటర్ గా కూడా మేము అన్ని పనులు చేసుకుంటూ నియోజకవర్గం గద్వాల విజయలక్ష్మి మేయర్ అవుతుంది అని అక్కడికి వెళ్ళాక అనౌన్స్ అయింది కదా. అనౌన్స్ అయిందా? సీల్డ్ కవర్ ఏమన్నా అది ఆ ప్రాసెస్ అయినాకనే నేను పేపర్ చూపించి బ్రేకింగ్ వచ్చింది. బ్రేకింగ్ వచ్చి బయటకు వస్తే కూడా మళ్ళీ అందరు అన్నారు అదొక ఇదైతుంది అంటే సరే మనం కూడా ఇంకా చేసేది ఏం లేదు, అందరికి సపోర్ట్ చేయాలి. ముందుకెళ్ళాము. నా సర్వీస్ కూడా నేను డివిజన్ హాల్లోకి వెళ్ళినాను. ఈవెన్ డివిజన్ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వెళ్ళాను. నేను ఎప్పుడు కూడా
డిప్యూటీ మేయర్ ఒకటేసారి అయిపోయినాయండి. ఓకే. నేను ఎప్పుడు కూడా అఫీషియల్ గా డివిజన్ కి పరిమితమైన కానీ నా అన్ని ప్రోగ్రామ్స్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో నేను చేసుకుంటూ పోయేదాన్ని. పోను నన్ను డివిజన్ కి కన్ఫైన్ చేస్తే నా వల్ల కాదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక కాన్స్టిట్యున్సీ నాయకులుగా అందరితో మనం సత్సంబంధాలు పెట్టుకొని ఎవరికి ఎక్కడ అవసరం ఉన్నా పోయి పనిచేసే వాళ్ళని ఒక డివిజన్ కి కన్ఫైన్ చేస్తే మనం కాదని ముందుకెళ్ళాం. కాబట్టి అక్కడ ఉండలేక నేను క్విట్ కావాలని అనుకున్నాను. సరే, ఒక్కసారి మనం అనుకున్నప్పుడు గుర్తొచ్చింది కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, మన ప్లేస్ అది, మన ఇల్లు అది, కాబట్టి వెళ్ళాలనుకున్నాము. నేను కాంగ్రెస్ జాయిన్ అయినప్పుడు కూడా చాలా మంది అన్నారు, నువ్వు బీజేపీలో కన్నా వెళ్ళాల్సింది, ఎందుకు కాంగ్రెస్కి వెళ్తున్నావు అంటే కూడా నేను ఒకటే చెప్పినాను, ఇదైతే మన పార్టీ, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. సెకండ్, అప్పటికి ఇక్కడ నియోజకవర్గంలో కూడా మనం పని చేసుకునే అవకాశం ఉన్నది, ఎవరితో కూడా రప్చర్, ఎందుకంటే ఆల్రెడీ చాలా రప్చర్స్ ఉండే నాకు. ఇక్కడైతే మనం సక్సెస్ఫుల్గా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. అండ్ మోర్ ఓవర్ రేవంత్ రెడ్డి గారు జాయినింగ్ అప్పుడు కూడా క్లియర్ కట్గా మనకు ఒక నమ్మకం ఉండి సర్వీస్ బేసిస్ మీద ఇస్తారని. సో ఇక్కడైతే మనం అట్లీస్ట్ మన వర్జన్ చెప్పగలుగుతామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగినది. అట్లే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి ఏ పిలుపునిచ్చినా కానీ రిగరస్గా పనిచేస్తూ ఖైరతాబాద్ నియోజకవర్గం ప్రజలతో ఎప్పుడు కూడా మాకు సత్సంబంధాలు ఉండి కాంగ్రెస్లో కూడా ఒక స్థానం నాకంటూ ఏర్పరచుకుంటూ ముందుకెళ్ళాను. నేను జనరల్ సెక్రటరీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టేట్ జనరల్ సెక్రటరీ నన్ను పిసిసి ప్రెసిడెంట్ గారు అప్పుడు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. సంతోషం, ఎందుకంటే అప్పటికి నేను వర్క్ చేస్తున్నాను, నా వర్క్కి ఒక అక్నాలెడ్జ్మెంట్ లాగా కనిపించింది. అట్లే పని చేసుకుంటూ వెళ్ళాను. 2023లో బీఫామ్ ఇచ్చారు. అప్పటికి 3rd లిస్ట్లో ఇచ్చారు. లేట్ అయినా కానీ 15 days కొంచెం షార్ట్ అయింది కాబట్టి మేము విజయానికి కొంచెం దూరం అయ్యాం. లేకపోతే అప్పుడే మేము ప్లాన్ చేసి ఉంటే కొంచెం టైం ఇచ్చుంటే సిచ్యువేషన్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. సో అట్లా మేము ప్రస్థానం చేసుకుంటూ ముందుకు వచ్చామండి. ఇప్పటికి కూడా ఖైరతాబాద్ నియోజక ప్రజలతోటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లెక్క సత్సంబంధాలు మేము ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఇట్లనే కంటిన్యూ అవుతామండి. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ దానం నాగేందర్ మళ్ళీ అప్పుడు కూడా నేను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా నా మీద విజయారెడ్డి మీద పర్సనల్ గా అలిగేషన్ చేయడానికి ఏమీ లేదండి. ఒకటి ఏంటంటే, అంటే వేరేళ్ళ లెక్క మేము కరప్టెడ్ కాదు, ఎందులో వేరే ఇష్యూస్ లో ఇన్వాల్వ్ కాము, మా పని మేము ప్రజలతోటి కమ్యూనికేషన్ తప్ప వేరేది దేంట్లో కూడా పోము. సో నా మీద అప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఒకటే నింద పెట్టింది, ఈ పార్టీలో కూడా ఒకటే పార్టీ మారుతుందని. అక్కడ ఉన్న రోజులు కూడా పార్టీ మారుతుందని కేటీఆర్ గారు నన్ను 2 సార్లు అడిగినా నేను ఒకటే చెప్పిన, అలాంటి సిచ్యువేషన్స్ వస్తే బీజేపీలోకి వెళ్ళిపోతుంది ప్రచారం. అయితే నేను ఒకటే చెప్పిన, పోతే గీతే నేను కాంగ్రెస్ లోకి వెళ్తా కానీ బీజేపీకి వెళ్ళానని చెప్పిన ఆల్రెడీ కేటీఆర్ గారికి. నా విజన్ కూడా ఒకటే ఉండండి, ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మా నాన్నగారి మేము పుట్టినప్పటి నుంచి చూస్తున్న పార్టీ, కాంగ్రెస్ కుటుంబం, అందులోకి వెళ్ళాలని అవకాశం వచ్చింది. కాబట్టి నేను పుట్టేటప్పటికి మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉండండి, ఖైరతాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండి ఆయన. సో నేను అదే విధిగా పనిచేయాలనుకున్నాను. అవకాశం వచ్చింది, కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాం. ఇంకా ముందుకు ఇట్లనే ముందుకెళ్తాం. కానీ అప్పుడు మీరు బీఆర్ఎస్ లోకి వెళ్ళినప్పుడు దానం నాగేందర్ బీఆర్ఎస్ లోకి వచ్చినాడు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసినాక మళ్ళీ ఆయన కాంగ్రెస్ లోకి వచ్చిండు. ఏంది ఆయన అంటే మీరు ఎమ్మెల్యే అయిదామని ఒక దానికి అడ్డుపడుతున్నట్టు అనిపిస్తుందా? అది మీరు వాళ్ళని అడగాలి కానీ వాళ్ళ క్వశ్చన్స్, విష్ణు క్వశ్చన్, నాగేందర్ క్వశ్చన్ నన్ను అడిగితే నేనేం చెప్తా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నాగేందర్ కానీ, విష్ణు కానీ, ఇంకెవరన్నా కానీ వాళ్ళందరితోటి నాకు మనుషులు ముఖ్యం కాదండి, మనం గోల్ ముఖ్యం. నేను రాజకీయాల్లోకి వచ్చినాను పీజీఆర్ గారి అడుగుజాడలు ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేయాలని. నాకు పదవులు వస్తే నేను ఇంకా మెరుగుగా పనిచేస్తా, పదవులకు రాకపోతే నాతో ఉన్న స్థాయిలో నేను పనిచేసుకుంటూ ముందుకెళ్తాను. ఖైరతాబాద్ మీరు కూడా ట్రై చేస్తున్నారు ఇప్పుడు టికెట్ కాంగ్రెస్ నుంచి? ఇంకా ఎలక్షన్లే రాలేదు, మనం ట్రై చేస్తున్నాం. ఇది అవాస్తవము. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాట్లాడదాం. ఎలక్షన్స్ వస్తే డెఫినెట్ గా ఖైరతాబాద్ నియోజకవర్గ నాయకురాలు లెక్క ఆల్రెడీ ఒకసారి కంటెస్టెడ్ గా నా ప్లస్ నా మైనస్ కూడా పార్టీకి తెలుసు కాబట్టి అవకాశం. 2 సార్లు మీరు పోటీ చేసినారు. మీకు ఖైరతాబాద్ నియోజకవర్గం బార్డర్లు కానీ ఎక్కడ సమస్యలు ఉంటే అన్ని కూడా క్లియర్ కట్ గా తెలుసు. ఈజీగా అయిపోతుండొచ్చు సార్ ఒకవేళ టికెట్ వస్తే కనుక. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికి బీఫామ్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందండి. ఎందుకంటే చూసినాం మేము, ప్రజల్లో ఒక నమ్మకం కుదురుతుంది. రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలే ఎందుకు కాదు, నియోజకవర్గంలో ముందు నుంచి కాంగ్రెస్ ఇది ఉంది కాబట్టి 100% ఇక్కడ
బీ ఫామ్ కాంగ్రెస్ బీ ఫామ్ ఎవరు తెచ్చుకున్నా కానీ ఎమ్మెల్యేగా గెలుస్తారండి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో ఎట్లయితే విజయం సాధించినామో అట్లా 100% సాధిస్తామండి. ఇది ఈ ఖైరతాబాద్ నియోజకవర్గం ఒకటే కాదు, రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు జంట నగరాల్లో కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేకుండే, ఇప్పుడు అదే దిశగా నడుస్తున్నాం. జూబ్లీహిల్స్ నుంచి అది ఆరంభమైనది, ఇది కంటిన్యూ అవుతుంది మేము నమ్ముతా ఉన్నాం. జూబ్లీహిల్స్ లో బాగా డబ్బులు పంచినారు, రకరకాల గిఫ్ట్లు ఇచ్చారు, అందుకే గెలిచిరు అనేది కూడా జనాలు మాట్లాడుకున్న మాట. దాంతో పాటు మా కార్యకర్త నుంచి సీఎం వరకు కూడా వర్క్ చేసినాము. మా 2 పథకాలు కూడా ప్రజల్లోకి వెళ్ళినాయి. అన్ని కలుస్తేనే ఏదైనా విజయానికి సాధ్యమవుతుందండి. ఎవరి దగ్గర ఏ ఆయుధాలు ఉంటాయో, వేరే పార్టీ వాళ్ళు పైసలు ఖర్చు పెట్టలేదా, వేరే వాళ్ళు పని చేయలేదా? సో గెలుపుకి 10 రీజన్లు ఉంటాయి, ఓటమికి ఏ రీజన్ ఉండదు. సో అన్ని కలిసి వస్తేనే ఏదన్నా గెలుపు. సో ఓడిపోయిన వాళ్ళు ఎన్నన్నా చెప్పొచ్చు, అవన్నీ కూడా పక్కకు పెడితే జూబ్లీహిల్స్ మేము గెలిచాము. అదే కాకుండా ఏ ఎలక్షన్ వచ్చినా కానీ డెఫినెట్గా మా పార్టీ సిటీలో బాగా స్ట్రెంగ్తన్ అవుతూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పథకాలు ప్రజలకు అందుతున్నాయి కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇంకా కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతుంది. కాబట్టి ఎవరన్నా అభ్యర్థి గెలిపిస్తారని మేము నమ్ముతున్నాం. కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న చీరల పైన బీఆర్ఎస్ వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఈ రోజు కూడా తలసాని శ్రీనివాస్ ఏదో ఆయన కూడా దీక్షా దివాస్ లో మాట్లాడినాడు, చాలా మంది కామెంట్ చేస్తున్నారు, ఏమంటారు దీనిపైన? ఒకటండి, వాళ్ళు కామెంట్ చేస్తుండో లేదో పక్కన పెడితే, అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చీరలు పంచినప్పుడు కూడా ప్రజలు ఆడోళ్ళు చీరలు కాల్చేసిండ్రు. అప్పుడు ఇంకా ఏ పొలిటికల్ పార్టీ మాట్లాడలేదు దాని గురించి. అది మా విజ్ఞత. ఏదన్నా మేము కూడా అపోజిషన్ లో ఉండే అనాలనుకుంటే ఎన్నో అనొచ్చు, కానీ ప్రజలే చీరలు కాల్చేసి దాన్ని అపోజ్ చేసిన రోజులు చూసినాం. మేము ఇచ్చిన చీరల క్వాలిటీ అది ప్రజలు మెచ్చుకుంటున్నారు, ఆ మహిళలు సంతోషపడుతున్నారు. నాణ్యమైన చీరలు ఇచ్చిండ్రు, మంచిగా ఉన్నాయని వాళ్ళు సంతోషపడుతుంటే, సరే ఆపోజిషన్ పనే మాట్లాడటము, వాళ్ళు మాట్లాడుతుంటారు, దానికి ఏమి ఇబ్బంది లేదు. ప్రజలు హ్యాపీగా ఉండి ప్రజల మన్నన పొందేంత వరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మేము నమ్ముతా ఉన్నాం. ఫైనల్ గా ఒకవేళ పీజీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఉంటే ఒక షర్మిల, ఒక కవిత, ఒక విజయరెడ్డి అయితుండేనా? షర్మిల వేరు, కవిత వేరు, విజయారెడ్డి వేరు. ఎవరి ఆలోచనలు, ఎవరు పనితీరు ఏదైనా కానీ వినండి. మహిళలకు ఎక్కడ కూడా ఇప్పుడు మీరు ఈ పేర్లు చెప్పారు, అదే జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విష్ణువర్ధన్ రెడ్డి పేరు ఎందుకు చెప్పలే? ఒక చులకన భావన మానేసి మహిళల నాయకత్వాన్ని కూడా నమ్మాలా, యాక్సెప్ట్ చేయాలా, ముందుకు తీసుకొని వెళ్ళాలా. డెఫినెట్ గా పీజీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండేనన్నది ఈ ప్రజలు మేము వచ్చే అవసరమే లేకుండే. ఎందుకంటే మేము ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే ఒక వాక్యూమ్ ఉన్నది. పీజీఆర్ గారు అందిస్తున్న సేవలు ప్రజలకు ఆయన స్థానంలో ఇంతో అంతో మేము స్థాయిగా ఉండాలా, మాకు వాళ్ళ ప్రొటెక్షన్, మేము వాళ్ళకు ప్రొటెక్షన్ అనే విధంగానే మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి పీజీఆర్ గారు ఉంటే ఇంకా సిచ్యువేషన్స్ మేము ఎప్పుడు కూడా రాజకీయాల్లో రాకపోతుండే కూడా 100%. నాన్నగారు రాజకీయాలు చాలా మెరుగైన రాజకీయాలు, ఆయన బతుకున్న కాలం ఇతర కుటుంబ సభ్యులను కూడా ఫ్రంట్ పాలిటిక్స్ లోకి, ఎలక్ట్రల్ పాలిటిక్స్ లోకి రానియలేదు. ఈవెన్ మా పెద్దనాన్న కూడా మంచి సపోర్టర్ ఉండే పీజీఆర్ గారికి, కానీ నేరుగా రాజకీయాల్లోకి ఎప్పుడు రాలేదు. బ్యాక్ సైడ్ నుంచి సపోర్ట్. ఆయనది ఒక సిద్ధాంతం ఉండే, ఒకటే ఫ్యామిలీ నుంచి ఒకరే కంటెస్ట్ చేయాలి. సో ఆ సిద్ధాంతంతో ఆయన ముందుకు వెళ్ళారు. అందరినీ కూడా అట్లనే కలుపుకొని ముందుకు తీసుకొని వెళ్ళారు. ఇప్పటికి కూడా పీజీఆర్ గారి వాక్యూమ్ ఉన్నది. పీజీఆర్ గారి లెక్క సేవ చేయాలనే కానీ పదవులో లేకపోతే పైసలు సంపాదించుకోవడానికో మేము రాజకీయాల్లోకి రాలేదు. ప్రజా సేవ చేయడానికి వచ్చాం. పదవులు ఉంటే ఎక్కువ చేస్తాము, పదవులు లేకపోతే మాతో అయిన కాడికి మేము చేసుకొని ముందుకెళ్తాం. ఒక నైట్ కేసీఆర్ గారు ఇంటికి వచ్చినారంటే పీజీఆర్ గారి దగ్గరికి, పార్టీ నడపనీకి నాతో అయితే లేదు. నైట్ కాదండి, డే టైమే. వాళ్ళిద్దరు ఉగాది అనుకుంటా, నేను ఉగాదికి పీజీఆర్ గారి ఇంటికి వచ్చారు. కేసీఆర్ గారు చాలా మంది ప్రముఖుల ఇంటికి పోయారు. ఆ రోజు పీజీఆర్ గారి ఇంటికి కూడా, మా ఇంటికి కూడా వచ్చారు. ఉగాది రోజు సందర్భంగా తెలంగాణ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ తెలంగాణ సాధించాలనేది వాళ్ళది ఒక ఏం ఉండే. దానికి ఆయన సజెషన్స్ చేశారు ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా. ఈవెన్ కాంగ్రెస్ లో ఉండి కూడా, కాంగ్రెస్ పార్టీలో కూడా నినాదం ఎత్తారు, ముందుకు తీసుకొని వెళ్ళారు. సో చాలా మంది సపోర్ట్ చేయలేదంటే అప్పుడు ఒక తెలంగాణ ప్రతిదాని ఒక తెలంగాణ వాదిగా ఆయన చేయాల్సిన అన్ని కూడా చేశారు. సో కాంగ్రెస్ విదిన్ పార్టీ కూడా తెలంగాణ ఇప్పుడు ఇచ్చింది కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీయే కదండి. సో ఆ దిశగా పనిచేసుకొని వెళ్ళారు. కాబట్టి ఏది కూడా చీకటి రాజకీయాలు చేసే అవసరం పీజీఆర్ గారికి లేదు. ఏది ఉన్నా కానీ
ఓపెన్ గా చేసేవారు, అందరితో కలిసిమెలిసి మంచిగా ఉండేటవాళ్ళు. ఈవెన్ కేసీఆర్ గారే ఎందుకు కాదు, ఇతర పార్టీ ప్రముఖులు కూడా ఇంటికి వచ్చి వెళ్ళేవారు, అందరితో సత్సంబంధాలు కొనసాగించేవారు. రైట్ అక్క, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.